పేరు? సాయి కృష్ణ సార్. వయసు ఎంత ఉంటుంది? నాదా సార్. సాయి కృష్ణ ఐడియా లేదు సార్. అందాజుగా ఒక 28 అంటే 30 ఉంటాయి సార్. దాంట్లో గాయపడి ఓనరా? ఓనర్ పేరు? ఓనర్ పేరే సాయి కృష్ణ. ఓనర్ కమ్ డ్రైవర్ సాయి కృష్ణ. చనిపోయిన లోపల చెప్పింది ఆయన ఇంకో డ్రైవర్, ఇద్దరు డ్రైవర్లే. ఈయన ఓనర్. ఆ డ్రైవర్ పేరు పేరు? యాదగిరి, ఎక్కడి నుంచి వచ్చారు? కర్ణాటక సార్. యాదగిరి వయసు ఎంత? ఒక 45 నుంచి. దీనికి ఒరిజినల్ డ్రైవర్ ఎవరు? మామూలుగా యాక్టివ్ డ్రైవర్, ఒరిజినల్ డ్రైవర్? ఇద్దరు డ్రైవర్లే. కాకపోతే తోలుకుంటే ఆయన ఓనర్ కౌంట్ డ్రైవరు, ఆయన తోలుతున్నాడా? సాయికృష్ణ తోలుతున్నాడు. పక్కా తెలుసు మీకు సాయికృష్ణ డ్రైవింగ్ చేస్తున్నాడు అంటే ఫోన్ చేస్తే వస్తున్నాం అని చెప్పిండు సార్. అంటే ఇద్దరు ఇట్లా ఎవరు తోలుతున్నారని తెలియదు. నేను ముందలు ఉన్నా, వీళ్ళు వెనుకున్నారు. ఇంకొక డ్రైవర్? లేదు సార్, నాకు ఇంకో బండి. మొత్తం 4 బండ్లు వచ్చినాం సార్. 3 వెళ్ళిపోయినాయి. 2 వెళ్ళిపోయినాయి. 2 వెళ్ళిపోతే 2 మీ ఇద్దరు, ఇతను నేను వెనుకున్నాం. నేను ముందలున్నా, ఇతను అనుకుంటు. నేను కంపెనీ అయిన బండ్లకు ఒక అతని చేస్తే ఏమని చెప్పిండు మా అన్న ఎట్లా వాళ్ళ కంపెనీకి దారి వేయడం వల్ల అంటే ఇట్లా డివైడర్ ఉంటుంది, ఇట్లా కిందికి డౌన్ తిరిగిన తర్వాత రైట్ మళ్ళీ కానీ బండి స్లో రాని, ఇంకో బండి మనకు కంట్రోల్ కాలేదు, అది కూడా స్పీడ్లో వస్తే ఇబ్బంది అవుతుంది, స్లోగా వచ్చేసి అని చెప్పిండు. నేను అదే ఇతనికి చెప్పినా, నేను అరే నా బండి కంట్రోల్ అవుతుంది, నీకు కంట్రోల్ కాదు, నిమ్మలంగా వచ్చాయని చెప్పిన. ఇతను ఏం చేసిన 10 నిమిషాలకు ఓకే అన్నాడు. వస్తూనే ఉంది బండిగా, కంట్రోల్ కాలే. ఈ బండి ఎన్ని లీటర్ల బండి? ఇది 14 సార్. 14. ఇంకొక డ్రైవర్ పేరు? యాదగిరి. ఎక్కడ వీళ్ళది? సరే, తర్వాత ఎంత టన్నేజ్ ఉంది? ఎంత టన్నేజ్ షుగర్? 31 సార్. హుబ్లీ టు ఇక్కడికి? కర్ణాటక. హుబ్లీనే కదా? రామదుర్గ కర్ణాటక. హుబ్లీ ఏదో ఒకటి ఎక్కడ ఏదో ఒకటి. రామదుర్గ అంటే ఎక్కడ ఇది? రామదుర్గ డిస్ట్రిక్ట్? కర్ణాటక ఒక ఊరు, గ్రామం, విలేజ్. షుగర్ ఫ్యాక్టరీ ఉందా? షుగర్ ఫ్యాక్టరీ పేరు? వయసు ఎంత అతనికి? చిన్న వయసు. చింతలగూడెం సార్. యా జిల్లా? అల్లూరు సీతారాం జిల్లా. మీదే ఏ ఊరు? చెన్నాయిగూడెము. కన్నాయిగూడెం. ఏ జిల్లా? ఏ ఊరు? ఏ జిల్లా? మీది ఏ జిల్లాపా? ఇది ఏ జిల్లా? జిల్లా డిస్టిక్ ఈజీ రాసుకోండి. ప్రతి యాక్సిడెంట్ ఇప్పుడు ఏమంటే మొదటి కిందే ఒకసారి బాబు సార్. ఇంజిన్ లేదు, ఇంజిన్ తీసుకో రెడీ చేసుకోరండి. అప్పటికి వాడికి చెప్పినాం మనం, రేపు ముందరగానే పెట్టుకోరా. ఇట్లా కొట్టండి, మళ్ళీ ఇది ఫైర్ అవుతాను.
చెప్పండి. టచ్ కావాలి సార్ ఇప్పుడు తీసుకో. కొంచెం ముందరికి వేసుకో మహేష్, కొంచెం ముందరికి వెళ్ళు. బాడీ కాపకి వెళ్ళిపో సార్. కొంచెం సైడ్ వచ్చేయండి, కొంచెం ముందరికి వెళ్ళిపోండి సార్. ఆ బాడీ కాపకపోయి క్లియర్ చేస్తుంటాడు. అట్లా లోపల పండ పెట్టేమన్నా మళ్ళీ ఆడే కావాలా ముగిలి ఘాట్ రోడ్ నందు బంగారుపాలెం మండలం ముగిలి ఘాట్ రోడ్ నందు రోడ్ యాక్సిడెంట్తో పాటు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని మాకు పలంనేరు ఫైర్ స్టేషన్కు మెసేజ్ వచ్చింది. మెసేజ్ వచ్చిన వెంటనే పలంనేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకుని గుర్తు ఏదైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యాక్సిడెంట్లో లారీలో డ్రైవర్ ఇరుక్కున్నాడు అన్నటువంటి మెసేజ్ కూడా తెలియడం వలన చిత్తూరు నుంచి రెస్క్యూ టెండరు మరియు ఒక అడ్వాన్స్ వాటర్ టెండర్ ఫైర్కి సంబంధించి కూడా అది కూడా రావడం జరిగింది. ఈ ఒక క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి దీనిని కట్ చేసి ఆ డ్రైవర్ను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. తదుపరి
వుడ్ కింద ఉన్నటువంటి బాడీని తీయడంలో భాగంగా ఆల్మోస్ట్ వుడ్ పక్కకు తీసేశారు. అక్కడ కూడా బాడీ ట్రేస్ అవుతాయి. ప్రమాదం జరిగిన దాని గురించి మాకంటే పోలీసులు చక్కగా చెప్తారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ముందు ఆ వెహికల్ ఎప్పుడు ఉంది, ఏమి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ మేము ఓన్లీ ఫైర్ రిలేటెడ్ కాబట్టి ఫైర్కి సంబంధించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఫైర్ అండ్ రెస్క్యూ చేసే అంతవరకునే మా బాధ్యత. అది చేసాము. అది ఎట్లా జరిగింది, ఏం సార్ ఇంకొకటి సార్ని కవర్ చేయండి. సరే కొద్దిగా సార్ ప్లీజ్. అంతే సార్. లారీ యూక్లిప్టస్ ఈ ముద్దులు తీసుకొని వీకౌట్ లోడ్ చేసుకొని అది భద్రాచలం పోతూ ఉంది. ఈ బ్రేక్ డౌన్ కావడం వల్ల ఈ లారీ ఇక్కడ ఆపుకొని మెకానిక్స్ని తీసుకొని ఒకతను వెళ్ళిపోయారు. ఇంజిన్ ఆపుకొని మన డ్రైవరు క్లీనరు లారీ వెనకాల ఆపుకున్నారు. ఈ విషయం తెలిసి మా హైవే వాళ్ళు కూడా వచ్చి వెనకాల బ్యారికేడ్స్ పెట్టి రేడియం స్టిక్కర్స్ పెట్టుకున్నారు. హైవే కూడా ఇక్కడ దగ్గర పార్క్ చేసుకొని ఉన్నారు. ఎర్లీ అవర్స్ 2:30 అప్పుడు 14 టైర్స్ లారీ దాదాపు 30 టన్స్ 4వ బండి ఇది. ఆ బండి కంట్రోల్ కాలేక లారీ పార్కింగ్కు దగ్గర ఉన్న బ్రిడ్జికి దిగుకొని పార్కింగ్ ప్లేస్కు లారీకి మధ్యలో ఉన్న ప్లేస్లో రావడం వల్ల ఆ ట్యాంకర్ పార్కింగ్ లారీ చేయబడిన ట్యాంకరు డీజిల్ ట్యాంకర్ పేలిపోయి ఆ డీజిల్కి మీద పడి అది గాయాలైపోయినాయి. అతను అక్కడ చనిపోయాడు. ఈ షుగర్ తీసుకుంటున్న లారీ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇంకొకతను సీరియస్ ఇంజరీ ఉంది, ఒక సీరియస్ ఉంది. అందరినీ హాస్పిటల్కి తరలిస్తున్నాము. వెంటనే స్పాట్లో ఉండడం వల్ల ఫైర్ వాళ్ళకి తెలిపించి ట్యాంక్ డీజిల్ కారణంగా ఈ షుగర్ లారీ అందుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ మొత్తం డైవర్షన్ అయిపోయింది. దీనిపైన విచారించి తగిన చర్యలు తీసుకుంటాము. మొన్న 2 days బ్యాక్ కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఆల్రెడీ ఎస్పీ గారు కలెక్టర్ విజిట్ చేశారు. దానికి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు. ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి అమలుపరిచే ప్రోగ్రామ్ ఉన్నారు. ఆ లోపు ఈ జరగడం నిరూపిస్తగలము. దీనిపైన పూర్తిగా అన్ని చర్యలు ఆఫీసర్స్ తీసుకొని చేసుకుంటాము. ఇటువంటి చర్యలు పునరావృతం తగిన చర్యలు తీసుకుంటాము.